హాయ్ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు మా హోమ్ టూర్ చూపిస్తున్నాము. ముందుగా మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ అందరికీ ఎన్నో బ్యూటిఫుల్ మెమొరీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామా? ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టీవీ ఏరియా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ అనవసరమైన వస్తువులు ఏమీ పెట్టము. ఇవి నేను పోయిన సంవత్సరం అల్వాల్ జాతరలో కొనుక్కున్నా. ఇంక ఇటు సైడ్ వస్తే ఇది డైనింగ్ ఏరియా. మాకు డైనింగ్ టేబుల్ ఏం లేదండి. అక్కడ మా పాప సైకిల్ ఉంటుంది. నేను పని చేసుకునేటప్పుడు మా పాప నన్ను కూర్చోపెట్టి టీవీ ఆన్ చేసి పని చేసుకుంటా. ఏం డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా సైకిల్లో కూర్చొని ఉంటుంది. మా మమ్మీ ఇక్కడ డిన్నర్ సెట్ చూపిస్తుంది. ఎవరైనా డైనింగ్ ఏరియాలో డిన్నర్ సెటే పెట్టుకుంటారు కదా, స్పెషల్ ఏముంది దీంట్లో. కానీ ఇది మా పూజ గది. కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా పొద్దున్నే పూజ కూడా చేసేసింది మా మమ్మీ. ఈ ఇంట్లో పూజ గది కొంచెం పెద్దగానే వచ్చింది, కానీ పూజ గదికి కడప ఇవ్వలేదు. అయినా కూడా మా మమ్మీ ఎంట్రన్స్ దగ్గర అట్లా ముగ్గులు వేస్తుంది. మా పాప అదంతా ఖరాబ్ చేసింది పొద్దున్నే. ఇప్పుడు కిచెన్ చూద్దామా? ఈ ఇంటికి ఓపెన్ కిచెన్ వచ్చిందండి. ఇంకా కిచెన్లో కబోర్డ్స్ కూడా ఇచ్చిర్రు. మా మమ్మీ కిచెన్ చూపిస్తుంది చూడండి. ఈ కబోర్డ్లో పప్పులు ఉప్పులు అవన్నీ ఉంటాయి. స్టవ్ పక్కన ఉండే కబోర్డ్లో ఎక్కువ అవసరమయ్యే వస్తువులు అంటే ఉప్పు, కారం, చక్కెర అలాంటివి ఎక్కువ సార్లు తీసేవి స్టవ్ పక్కన ఉంటాయి. ఇక ఈ కింద కబోర్డ్స్లో గిన్నెలు, స్పూన్లు, గ్లాసులు అవన్నీ అక్కడ ఉంటాయి. ఇప్పుడు బెడ్రూమ్స్ చూపిస్తాం చూడండి. దానికంటే ముందు ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర మా ఫొటోస్ పెట్టినాం, అవి కూడా ఒకసారి చూసేయండి. ఇవన్నీ మాకు పెళ్ళికి గిఫ్ట్గా వచ్చిన ఫోటో ఫ్రేమ్స్. ఈ ఇంటికి మేము మూలలు ఎక్కడా కొట్టలేదు, ఆల్రెడీ ఉన్న వాటికి అట్లా ఫొటోస్ తగిలించి పెట్టుకున్నాం. ఇక్కడ కిటికీ దగ్గర నా చిన్నప్పటి ఫోటో ఒకటి పెట్టింది మా మమ్మీ. ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కాక అట్లా కిటికీ దగ్గర పెట్టి డెకరేట్ చేసింది. ఇప్పుడు మా రూమ్ చూపిస్తా చూడండి. మా రూమ్ అంటే దీంట్లో నేను, మా పాప, మా ఆయన, మా ముగ్గురికి మాత్రమే ఈ రూము. అసలు చూడండి ఎన్ని బట్టలో. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇంటి నిండా బట్టలే ఉన్నాయి అసలు. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా టీవీ, ఇది వాడకుండా అట్లా పక్కన పెట్టేసినాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక టీవీ ఉంది కదా అని. ఇవన్నీ మా మమ్మీ చీరలే. ఈ కింద మా పాప బొమ్మలు, ఇంకా నా బట్టలు ఉంటాయి కొన్ని. ఇవన్నీ నా గాజులు. ఆ బ్యాగ్ ఉంది కదా, అది నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు కొనుక్కున్న బ్యాగ్, ఇంకా అట్లనే దాచిపెట్టుకున్నా. ఇక్కడ మా పాప బజ్జి ఉంది. ఆమె పడుకున్నప్పుడే వీడియో తీయడానికి వీలుంటుందనేసి తొందరగా వీడియో తీసేసుకుంటున్నాం. మా రూమ్లో మా బట్టలు, మా పాప బొమ్మలు అంతే, అంతకుమించి ఏం ఎక్కువ పెట్టుకో. మమ్మీ వాళ్ళ రూమ్కి వెళ్ళే ముందు రూమ్ పక్కనే మిషన్ పెట్టుకుంది. అప్పుడప్పుడు మా మమ్మీ బ్లౌజులు ఆమెనే కుట్టుకుంటుంటుంది. ఇంకా రూమ్లోకి వెళ్ళంగానే ఇది మా తమ్ముంది బాక్సింగ్ బ్యాగ్. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అది వేలాడదీసి ఉండే, ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి ఏం లేక అట్లా కిందనే వదిలేసిండు. ఇదేంటిదో ఎక్సర్సైజ్ చేసుకునేదంట. అప్పుడప్పుడు మా తమ్ముడు, మా ఆయన వాళ్ళిద్దరు దాంతో ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇంకా ఈ టేబుల్ మీద వాని కాలేజ్ బ్యాగ్. ఆ సంచి వచ్చేసి బీరువాలో ఉన్న బట్టలు. బీరువా ఇంకా సదరలేదు, ఎందుకంటే ఆ బీరువా ఎట్లుందో చూపిస్తా చూడండి. అవన్నీ బీరువాలో ఉండాల్సిన బట్టలే, అటు మూలకు పెట్టేసినాం. ఇంకా ఇది మా తమ్ముడు తెచ్చుకొని అట్లా గోడకు పెట్టుకుండు. ఎందుకురా అంటే వాడు కృష్ణుడు అంట, అది వాని ఫీలింగ్. ఇప్పుడు మా మమ్మీ బీరువా చూపిస్తుంది చూడండి. బీరువా ఇంకెందుకు సదరలేదంటే బీరువాకి కింద కాళ్ళు మొత్తం పోయినాయి, అది చేయించాలి. అందుకే దాంట్లో ఇంకా ఏం పెట్టకుండా అది ఖాళీగా అట్లా వదిలేసినాం. ఇవన్నీ మా మమ్మీ, మా తమ్ముడి బట్టలు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ మా మమ్మీ చీరలే. కింద కూడా బీరువాలు ఉండాల్సిన సామాన్లే ఉంటాయి. ఇంక ఇక్కడ అద్దం పెట్టుకున్నాం. అక్కడనే హెయిర్ ఆయిల్, పౌడర్, మాయిశ్చరైజర్ అవన్నీ కూడా అద్దం పక్కనే ఉంటాయి. వైఫై బాక్స్ కూడా ఈ రూమ్లోనే పెట్టించినాం. వైఫై బాక్స్ కింద ఉంది ఏంటంటే అది వెయింగ్ మిషన్ అండి. ఈ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. ఈ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్లో వచ్చింది. మా రూమ్లో వాష్రూమ్ లేదు, ఈ ఒక్క రూమ్కి మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చినారు. ఇంకా బాత్రూమ్ పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం.
వాషింగ్ మిషన్ ఇంతకుముందు బయట పెట్టినాం కొన్ని డేస్. అయితే ఎండకి ఖరాబ్ అవుతుందేమో అని డౌట్ వచ్చి మళ్ళీ తెచ్చి బెడ్రూమ్లోనే పెట్టేసుకున్నాం. ఒకవైపు వీడియో తీస్తుంటేనే మా పాప నిద్ర లేచింది. మా మమ్మీ మా పాపని తీసుకొస్తుంది చూడండి. ఇట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ తీయడం అంటే చాలా కష్టమనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈమెకి స్నానం చేయించి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా చూడండి. అంతవరకు మా వీడియోకి ఒక లైక్ చేసి ఉంచండి. ఇప్పుడు మా పాప స్నానం చేసి ఫ్రెష్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఆమెని రెడీ చేస్తుంది. ఈమె లేచిందంటే ఇంకా రోజంతా ఈమెతోనే అయిపోతుంది మాకు. అసలు ఏ పని చేయడానికి కుదరదు. మా పాప ఎక్కువగా ఈ ప్లేస్లోనే ఆడుకుంటుంది. ఆమె అక్కడ ఆడుకుంటుంది కాబట్టి ఆ సెల్ఫ్ ఎప్పుడూ ఖాళీగానే ఉంచుతా. ఆ సెల్ఫ్లో ఏమైనా ఉంటే వెంటనే తీసి నోట్లో పెట్టుకుంటుంది కదా, అందుకే వీలైనంత వరకు ఏది పెట్టినా ఆమెకి అందకుండా పైన పెట్టేస్తా. ఈ సెల్ఫ్లో మాత్రం చిన్న చిన్న వస్తువులన్నీ పెట్టుకుంటాం, ఎందుకంటే దానికి ఒక క్లిప్ వచ్చింది, అది తీయడానికి రాదు, గట్టిగా ఉంటుంది ఆ సెల్ఫ్, అందుకే దాంట్లో ఏవైనా వస్తువులు ఉంటే పెట్టేసుకుంటాం. సో మా హోమ్ టూర్ వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాప ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తుంది. ఈ టైంలో ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఎందుకంటే ఈ టైంలో ఊరికే కింద పడి దెబ్బలు తాకించుకుంటుంది. అందుకే ఎప్పుడు ఆమె మీద ఒక కన్నేసి ఉంచుతాం. సో ఇది మా హోమ్ టూర్ వీడియో. మా ఇల్లు ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఓకే, బాయ్ అందరికీ.